ఇక మేడారం నుంచి మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, భక్తుల రద్దీ ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? పోటెత్తుతున్నారు. ఈరోజు ఏదైతే మేడారంకు వచ్చే వాహనాలన్నీ కూడా కుటుంబ సమేతంగా బంధువులతో పాటు అంతా కూడా ఏదైతే లారీ ట్రాక్టర్లో కావచ్చు, ఆటోల్లో వారంతా కూడా ఎక్కడ చూసినా మేడారంకు వస్తున్న ఏదైతే కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఇక్కడ ఈరోజు వచ్చేవారంతా కూడా దాదాపు జాతర పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాం. జంపన్న వాగులో కూడా స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ స్నానాలు ఆచరించిన దగ్గర ఇక్కడే తలనీలాలు కూడా సమర్పిస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా ఇతర దేవాలయాలు కావచ్చు, ఇతర ఆలయాల్లో ఏదైతే స్నానాలు ఆచరించడము, ఏదైతే దేవతలను దర్శించుకోవడం అవి ఉంటాయి. కానీ ఇక్కడ జంపన్న వాగులో మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే మేడారం వస్తున్న తరుణంలోనే చాలా మందికి సమ్మక్క సారలక్కలు ఏదైతే ఒక ఆధ్యాత్మిక భావనలో వెళ్తుంటారు. సమ్మక్క సారలక్క సంబంధించినటువంటి పూనకాలు కూడా వస్తుంటాయి, శిగాలు వస్తుంటాయి. చాలా మంది మహిళలంతా కూడా జంపన్న వాగు ముందుగా దర్శిస్తారు. ముందుగా ఇక్కడ స్నానాలు చేసిన తర్వాతనే అమ్మ గద్దెలను దర్శించుకుంటారు. అమ్మవారు ఇంకా గద్దెలపైకి రాకమున్నప్పటికీ అక్కడ ఆ గద్దెలను దర్శించుకునేందుకు గత వారం రోజుల నుంచి వస్తున్నారు. రేపటి నుంచి జాతరలో కీలక ఘట్టాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ప్రస్తుతం అయితే పడిగిద్దరాజు ఆయనకు సంబంధించినటువంటి పునుగొండలలో పూజలు జరుగుతున్నాయి. ఆయనను పడిగిద్దరాజు సంబంధించినటువంటి ప్రతిరూపాన్ని 80 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన పునుగొండ నుంచి మేడారం తీసుకొస్తుంటారు. మేడారం తీసుకొచ్చే సారలమ్మ కావచ్చు, గోవిందరాజు కావచ్చు, ఏదైతే పడిగిద్దరాజు జంపన్న వాగులోంచి తీసుకొస్తుంటారు. ఈ సందర్భంలో కూడా దాదాపు ఒక 2 గంటల సమయం పాటు కూడా ఒక ఏదైతే ఇక్కడ భక్తజనం అంతా కూడా వారిని తీసుకొస్తున్న ఏదైతే ఆదివాసీ పూజారులు తీసుకొస్తున్న సందర్భాన్ని చూసేందుకు భారీగా జంపన్న వాగు చేరుకుంటారు. ఉదయం నుంచి కూడా జంపన్న వాగులో ఒక ఏదైతే నదులకు పుష్కరాలు వస్తే దాదాపు 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టుగా అక్కడ భారీగా జనం కనిపిస్తుంటారు. కానీ ప్రతి 2 సంవత్సరాల కోసం జరిగే మేడారం జాతరలో జంపన్న వాగులో ప్రతి 2 ఏళ్ళకోసారి ఇక్కడ పుష్కర వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. భారీగా అయితే స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడమే కాదు, ఈ జంపన్న వాగును చూడగానే వారంతా కూడా సమ్మక్క సారక్కలు వారి పైన ఆవగించినట్టు కూడా వారు ఇక్కడ కుటుంబ సమేతంగా స్నానం ఆచరిస్తూ దాంతోపాటు జంపన్న వాగులోనే శిగాలుగుతుంటారు. ఎక్కడైతే జంపన్న తమ ఏదైతే సారక్క కొడుకు జంపన్న ఆత్మాహుతి చేసుకున్న ఏదైతే ఈ సంపెంగ వాగులోనే తమకు పిల్లలు కావాలని మొక్కేవారు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ఏదైతే జంపన్న వాగులోనే తమ పూజలు అంటే ఇక్కడే ప్రారంభమైతే, ఇక్కడే శిగాలు కూడా ప్రారంభమవుతుంది. తమ కుటుంబ సభ్యుల్లోనే ఒక మహిళ ఈ జంపన్న వాగులో స్నానం చేస్తూనే అమ్మవారిని ఆహ్వానించుకుంటుంది. తమ కష్ట సుఖాలను ఇక్కడే వెళ్ళబోసుకుంటుంటారు. ఇక్కడే ఏదైతే పిల్లలు కావాలనుకున్న వారు కావచ్చు కన్నీటి పర్యంతం అవుతుంటారు. తమకు సంతానం ప్రసాదించమని ఏదైతే జంపన్న ఎట్లయితే ఆత్మాహుతి చేసుకున్నటువంటి ఏదైతే ఇక్కడ జంపన్న వాగులో తమ శిగాలుగుతూ తమ ఆవేదనను కూడా ఇక్కడ చెప్పుకుంటుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ మొక్కులు ప్రారంభమవుతాయి. ఎక్కడే వారు ఊరు నుంచి బయలుదేరేటప్పుడే ఏవైతే మొక్కులు నిర్ణయించుకుంటారో వారికి ఈ జంపన్న వాగులో స్నానమాచరించిన తర్వాత వాటిని ఏదైతే ఏదైతే ఒడిబియ్యం కావచ్చు కొంగు కట్టుకొని ఇక్కడ పూజలు స్టార్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి నడుచుకుంటూ దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్క గద్దెలకు చేరుకుంటారు. ఆ భక్తులు రాకతో ఇక్కడ నుంచి కాలినడకన ప్రధానంగా ఇక్కడ సమర్పించే బంగారంగా పిలుచుకునే బెల్లం కూడా ఇక్కడ నుంచి తలపై మోస్తూ అక్కడ సమర్పించేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జంపన్న వాగులో బావులను కూడా ఏర్పాటు చేశారు. వాటి నుంచి నీరు షవర్ల రూపంలో బయటకు వస్తుంటుంది. ఇక్కడే స్నానాలు ఆచరించుతుంటారు. మనం ఇక్కడ జంపన్న వాగు పరిసరాల్లో చూస్తుంటే కేవలం పుణ్య స్నానాలు మాత్రమే కాకుండా శిగాలు కూడా కావచ్చు, ఈ ఏదైతే ఆ కార్యక్రమాలతో పూర్తిగా ఒక మేడారం ప్రధాన ఘట్టమైనటువంటి జంపన్న వాగులో స్నానం అయితే అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇక్కడ ప్రధాన ఘట్టంగా కూడా భావిస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ నిర్వహణ కూడా చేస్తున్నారు. ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. చాలా మంది తలనీలాలు కూడా ఇక్కడ సమర్పించేందుకు వస్తుంటారు. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకునేందుకు కూడా తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా రేపు సారలమ్మ ఇక్కడికి ఏదైతే మేడారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో జంపన్న వాగు నుంచి కూడా ప్రవేశించిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులందరూ కూడా అమ్మలను దర్శించుకునే భక్తులందరూ కూడా ముందుగా జంపన్న వాగులో స్నానం చేస్తున్నారు. మొక్కులను ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు.
సో రేపు ఇంకా భారీగా జనసందోహం ఇక్కడ ఉంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎగువ నుంచి నీటిని కూడా విడుదల చేయడంతో ఎక్కడికక్కడ లోతు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. పైన పిల్లలు కావచ్చు, మహిళలు స్నానాలు చేసేందుకు షవర్ లాంటి ఏర్పాట్లు కూడా చేశారు. పైప్ లైన్ ద్వారా బయటకు పైన నీళ్ళు వస్తున్నాయి. మెట్ల లోనే జంపన్న వాగు మెట్ల వద్ద స్నానం ఆచరించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మేడారం జాతర సమూహం మొత్తం కూడా ఇప్పటికే భారీ జనసందోహంతో నిండిపోయింది. ఇంకా భారీగా జనం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చేవారు కావచ్చు, సొంత వెహికల్స్ ట్రాక్టర్లో వచ్చేవారు కావచ్చు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంతో మొత్తం మేడారం మొత్తం జనసందోహంగా మారుతుంది. రేపు ఇంకా కీలక ఘట్టాలు ఉన్న నేపథ్యంలో ఇంకా భారీగా చేరుకుంటున్నారు. ఎటువైపు చూసినా జనసంద్రమే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇక్కడ ఈ జాతరలో దొరకందంటూ ఏం లేదు. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ముళ్ళెముట్ట సర్దుకొని వస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు. జనానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. పారిశుద్ధ నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడంతో పాటు దానికోసం కూడా ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ సందర్భాల్లో కూడా హాస్పిటల్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. బైక్ల పైన ఏదైతే ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ ప్రమాదాలు జరిగిన బైక్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ మేడారం అడవి పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా గుడారాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా జాతర వాతావరణానికి ప్రత్యక్ష ఉదాహరణ మేడారం జాతర అంటే ఇట్లా ఉంటుంది అంటూ కూడా కొత్తగా వచ్చేవారంతా కూడా జాతరను చూసేందుకు కొత్తగా వచ్చేవారు చాలా ఈ ప్రాంతానికి మళ్ళీ వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ వాతావరణం చూసి ఇక్కడ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్కులు కావచ్చు, ప్రత్యేకంగా వారు ఊర్ల నుంచి బయలుదేరేటప్పుడే ట్రాక్టర్లలో కావచ్చు, ఒకప్పుడు భారీగా ఎడ్ల బండ్లు ఇక్కడికి చేరుకునేవారు. సుదూర ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు ఆదివాసీ గూడాల నుంచి కావచ్చు, ఎడ్ల బండ్ల నుంచి ఇక్కడికి భారీగా జనం చేరుకునేవారు. సో ఇప్పుడు ఆ ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు వారి వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. వారి పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు అధికారులు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి జాతరలో మహాఘట్టాలు ప్రారంభం కానున్నాయి. సో అమ్మవార్లను ఏదైతే తీసుకొచ్చే కార్యక్రమాలకు సంబంధించిన పూజలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఇటు పడిగిదరాజు కావచ్చు, ఇటు గోవిందరాజు సారలమ్మకు సంబంధించినటువంటి తరలింపు పూజలు కూడా చేశారు. సో ఇట్లా భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో పూజలు చేస్తుంటారు. ఒక భక్తుడు మనతో ఉన్నాడు. ఏం మొక్కిండ్రు మీరు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది హైదరాబాద్, మియాపూర్ నుంచి వచ్చాం మేము. అంటే ఏంది ఇప్పుడు మీరు మొక్కేంది? ఎట్లా ఏం చేస్తారు ఈరోజు? మేము ప్రతి జాతరకు తప్పకుండా అమ్మవారి జాతరకు అటెండ్ అవుతుంటాం. మేము ఇప్పుడు జంపన్న వాగులో స్నానం చేయడానికి వచ్చిందా? స్నానం చేసి అమ్మవారి మొక్కులు అమ్మవారికి గొప్ప చెప్పుకొని, మేము దిగిన కాడ అమ్మవారి గొప్ప చెప్పుకొని తర్వాత కార్యక్రమం గదిల కాడికి పోయి వస్తుంటాం మేము. జంపన్న వాగులో స్నానం చేసేటప్పుడు అంటే ఎట్లాంటి శిగాలు వస్తుంటాయి కదా, ఎందుకు ఇక్కడికి రాగానే ఇట్లా శిగం వస్తుంటది? జంపన్న వాగు అనేది ఆ సమ్మక్క కొడుకు అలనాడు కాకతీయ సామ్రాజ్యంతో యుద్ధం చేసి ఈ వాగులో చనిపోవడం జరిగింది. ఆ తిథి ప్రకారంగా ఈ జంపన్న వాగులోకి ప్రతి ఒక్కరు భక్తులు కావచ్చు, ఎవరు కావచ్చు, స్నానం చేసిన తర్వాత అమ్మవారిని ఎండుకొని ఆ ఉల్లాసం అనేది, ఆనందం అనేది ఆ కొడుకు వాగులోనే తన ఆనందపడిపోతుంది. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏదైతే జనసందోహం నెలకొంటుంది. ఇప్పటికీ భారీగా జనం చేరుకున్నారు. మరి ఈరోజు కూడా రేపటి నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించే ఘట్టం కావచ్చు, శిగాలు అవ్వడం కావచ్చు, ఒక ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మేడారం జాతర ఘనంగా జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీధర్.